అందరికీ నమస్కారం. నేను మీ కాకు మురళీరెడ్డి, జనసేన పార్టీ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జూన్ 2వ తారీఖున తెలంగాణలోని గచ్చిబౌలి, హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి సంధ్యా కన్వెన్షన్లో ఏదైతే ఏర్పాటు చేశారో తెలంగాణ నవనిర్మాణ సభ, అదేవిధంగా సాధకుల సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇక్కడ మనం ఇది నిజంగా అప్రజాస్వామికమైనటువంటి విషయంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా 2000 మందితో ఏదైతే పరిమిత సంఖ్యలో ఎవరైతే సాధకులు ఉన్నారో, తెలంగాణలో క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో నిర్వహించేటువంటి, ఎక్కడైతే మన ఆంధ్ర ప్రాంతంలో, మన మంగళగిరిలో కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి కార్యక్రమమే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఏర్పడినటువంటి రోజు శుభ సందర్భంగా ఆ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా భారతదేశంలో ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం స్వేచ్ఛగా ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి సమావేశాలైనా ఏర్పరచుకోవచ్చు చట్టానికి లోబడి. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఉందో, రేవంత్ రెడ్డి గారి సర్కార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడింది అన్నటువంటి విషయం ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి ఆదరణ తెలంగాణలో కూడా అటువంటి ఆదరణ లభిస్తుందేమో, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలతో జనసేన పార్టీ కూడా మరొక ప్రత్యామ్నాయ శక్తిగా బలపడితే మా రాజకీయ అస్థిరతకి, మా రాజకీయ యొక్క ఉనికికి ప్రమాదమైనటువంటి పార్టీలు ఈరోజు దొంగ ముసుగులు వేసుకొని ప్రాంతీయవాదాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తామని దీన్ని తెలంగాణ సమాజం గమనిస్తామని, ప్రజలు గమనిస్తాము. 2020లో అదేవిధంగా 2024 2 సార్లు వరదలు వచ్చినప్పుడు ప్రాంతంలో తెలంగాణ విపత్తు సమయాల్లో 2 కోట్ల రూపాయల నిధుల్ని తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు అందించారు. అదేవిధంగా ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క అభివృద్ధి కోసం దాదాపు టీటీడీ నుంచి 35 కోట్ల నిధుల్ని ఇచ్చారు. ఆ రోజు అది తెలంగాణ ఆంధ్రాణ అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ గారికి అటువంటి భేదభావన లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ గడ్డపైన పురుడు పోసుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అటువంటి జనసేన పార్టీకి ఈరోజు తెలంగాణ ప్రాంతమైనటువంటి సమిష్టి కృషితో అభివృద్ధి చెందినటువంటి హైదరాబాదు, అనేక కోట్లాది మంది నివసించేటువంటి ప్రాంతము, ఈరోజు రాజధానిలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతి లేదు అనడం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే, చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని కాలరాయడమే అని చెప్పి ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ భయపడినట్టుగా కనబడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి సభ నిర్వహిస్తే జనసేన పార్టీకి వచ్చేటువంటి ఆదరణ, జనసేన పార్టీ శ్రేణులలో ఐక్యత పెరిగి పార్టీ నిర్మాణం ఎక్కడైతే తెలంగాణ మూలాల్లోకి వెళ్ళి వేలునుకుంటున్నటువంటి ఒక అభద్రతా భావన ఈరోజు అనుమతుల్ని రద్దు చేయడానికి కారణంగా ఈరోజు మనకు కనబడతా ఉంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇప్పటికైనా సర్కారు మేలుకొని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకునేటువంటి, రాజ్యాంగబద్ధంగా నిర్వహించుకున్నటువంటి సభలకు అనుమతి ఇవ్వాలా. ఆ విధంగా కూడా పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తూ ఉన్నారు? ఒక చిన్న అంశాన్ని ఒక కుట్రపూరితంగా దాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అధికారంలోకి రావడానికి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మళ్ళీ ఏ ప్రాంతీయవాదం అయితే అధికారాన్ని ఇచ్చిందో అదే ప్రాంతీయవాదాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంటే, దాని బీటీం అయినటువంటి కవిత టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో మీరు అభివృద్ధి చేసుకోకుండా తెలంగాణలో మీకేం పని? మరి మీరు పోటీ చేసిన దగ్గర మరి నిజామాబాద్కి ఓడిపోయారు కదమ్మా మీరు. మరి మీ సొంత నియోజకవర్గంలో గెలవలేనటువంటి మీరు మరి తెలంగాణ మొత్తంలో ఏం చేద్దామని మీరు పార్టీ పెట్టారు అని మేము అడిగామా? లేదు కదా. ఎందుకని? ఎవరికైనా భారతదేశంలో పార్టీలు పెట్టుకున్నటువంటి హక్కు, సంస్థల్ని స్థాపించుకున్నటువంటి హక్కు, వాటిని స్వేచ్ఛగా ప్రచారం చేసుకున్నటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. మరి మీరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే మీ యొక్క స్కాములు, మీ యొక్క కుంభకోణాలు వీటి గురించి ఎవరన్నా మాట్లాడతారేమన్నా మీకు భయం. ఈరోజు జనసేన పార్టీ శ్రేణులు తెలంగాణ ప్రాంతంలో చాలా బలంగా బదులిచ్చారు. ఈ యొక్క కుట్రల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. దాంట్లో ఈరోజు మీరు అభద్రతా భావానికి గురయ్యి ఈరోజు కార్యక్రమాలు అడ్డుకుంటామని చెప్పి మాట్లాడుతాం. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ మంత్రివర్యులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలా అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల పట్ల కావచ్చు, తెలంగాణ సమాజం పట్ల కావచ్చు అపారమైనటువంటి గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అది అనేక సందర్భాల్లో చాలా సభల్లో, ఆంధ్ర ప్రాంతంలో జరిగేటువంటి సభల్లో కూడా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ, ఆ ప్రాంతం యొక్క ఉనికిని గౌరవిస్తూ జై తెలంగాణ నినాదంతో అనేక సార్లు సభల్ని, కార్యక్రమాలను ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా స్వాభిమానం ఉండాలి. కానీ మితిమీరినటువంటి స్వాభిమానం ఆ జాతి యొక్క ఉనికికే ప్రమాదంగా మారుతుంది అని చెప్పినటువంటి అంబేద్కర్ గారి యొక్క మాటల్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ప్రాంతీయ వాదనతో,
ప్రాంతీయవాదాన్ని విస్మరించినటువంటి జాతీయవాదమే జనసేన పార్టీ సిద్ధాంతం. ఒక్క తెలంగాణనే కాదు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైనా సరే ఏ పార్టీ అయినా సరే ఈరోజు సభలు కానీ సమావేశాలుగా నిర్వహించుకున్నటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈరోజు ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ మరి ఆంధ్రాలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నదాన్ని భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు పార్టీని? దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలనే ఆలోచనతోనే కదా. మరి బీఆర్ఎస్కి ఆంధ్రప్రదేశ్లో కమిటీలు ఎందుకు వేశారు? తోట చంద్రశేఖర్ గారిని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించలేదా బీఆర్ఎస్ పార్టీ? మరి ఈరోజు మీకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అని మాట్లాడేది సమంజసం కాదు. జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు భయపడి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు 11 రోజులు అన్నం తినకుండా మానేశారంటే అవును, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఉద్దేశం ఏమిటి? రాష్ట్ర విభజన తిరిగినటువంటి తీరు బాధ కలిగించింది. తెలంగాణ ఏర్పడడం సంతోషమైనప్పటికీ ఈ బాధ ఎందుకు, ఆ తీరు బాధ కలిగించిందంటే 2 రాష్ట్రాలకి సమన్యాయం జరగలేదు. 2 రాష్ట్రాలకు కలిసి సమిష్టిగా అభివృద్ధి చేసుకున్నటువంటి హైదరాబాద్ని తెలంగాణకి ఇస్తున్నప్పుడు మరి ఆంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలు కూడా కాపాడబడాలి కదా. మరి ఆంధ్ర ప్రజల్ని ఈరోజు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసినటువంటి తీరుపైన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా విభజనకి నేను వ్యతిరేకం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా మాట్లాడారు. విభజనకో లేకపోతే తెలంగాణ వాదానికో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించే వాళ్ళైతే గద్దర్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు తొలి సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. తెలంగాణ అమర వీరుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకున్నటువంటి సందర్భాలను మీరు గుర్తు చేసుకోండి. తెలంగాణ ప్రజలు ఏ విపత్తులో ఉన్నా, ఏ సమస్య అన్నా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారి తీరు. స్వప్నిక గారు పార్టీ పెట్టక ముందు ప్రజారాజ్యం అప్పుడు స్వప్నిక అనేటువంటి ఒక మహిళ పైన యాసిడ్ దాడి విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తు చేసుకోండి. విపత్తు సమయాల్లో కావచ్చు, అనేక రాజకీయ అంశాల్లో కావచ్చు, లేకపోతే యురేనియం తవ్వకాల విషయంలో కావచ్చు, నల్లమల అడవుల రక్షణ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవలంబించినటువంటి విధానాలను ఆలోచన చేయండి. నిజామాబాద్లో తాండాల్లో త్రాగునీరు లేనటువంటి వాళ్ళకి బోరువే ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ఆంధ్రాన అన్నటువంటి భేదభావన లేదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా దయచేసి నాయకులు ఆలోచించండి. ప్రాంతానికి మేలు చేసేటువంటి నాయకులను స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా తెలంగాణ ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి తాండాలో జనసేన జెండా ఎగరబోతోంది అన్నటువంటి విషయాన్ని ముందుగా పసిగట్టారు. కాబట్టి ఈ యొక్క అభద్రతా భావంతో అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. మీ యొక్క తాటాకు చెప్పులకి భయపడేటువంటి పరిస్థితి జనసేన పార్టీకి లేదు. ఎందుకంటే జనసేన పార్టీలో జన సైనికులు ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని చెప్పి కూడా నేను భావిస్తూ, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, విమర్శలు చేయండి. తెలంగాణ ప్రయోజనాల కోసం విమర్శలు చేయండి. మీ ప్రయోజనాల కోసం విమర్శలు చేయొద్దు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాలను అడ్డు పెట్టుకొని ప్రజల మధ్య వైషమ్యాలు దయచేసి సృష్టించొద్దు. తెలంగాణ అన్నదమ్ముల్ని, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అనివార్య పరిస్థితుల వల్ల వేరే రాష్ట్రాలకు ఏర్పడిన తెలుగు వాళ్ళంతా ఒక్కటే అనేటువంటి భావనని, ప్రజల సహృద్భావన వాతావరణాన్ని పెంపొందించడం తప్పితే ఈ ప్రాంత వైషమ్యాలు రెచ్చగొట్టి మీ రాజకీయ లబ్ధి కోసం అధికార దాహంతో ఇటువంటి పనులు చేయొద్దు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ప్రజలు కూడా దాన్ని హర్షిస్తారు. ప్రజలకు మేలు చేసేటువంటి నాయకుల్ని వ్యతిరేకిస్తే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్, జై ఆంధ్ర, జై తెలంగాణ.